పెళ్లి చేసుకొని చూడు. ఈ కథను రచించిన వారు రమాదేవి జాస్తి గారు. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో మే 96లో ప్రచురితమైంది. మా బలరామన్నయ్య పెదనాన్న వస్తున్నామని రాశారు. భయపడుతూ చెప్పిన గంగాధరాన్ని సుందరి అడిగిన మొదటి ప్రశ్న, మీ బలరామన్నయ్య అంటే మన పెళ్లిలో చూశాను, తెల్లగా ఎత్తుగా ఉంగరాల జుట్టుతో అచ్చం సినిమా హీరోలా ఉన్నాడని మా వాళ్ళంతా చాలా కాలం పాటు చెప్పుకున్నారు. ఆయనేనా అని. ఎప్పుడో 15 ఏళ్ల నాడు, అందులోనూ తన పెళ్లిలోనే చూసిన అన్నగారిని భార్య అంత బాగా గుర్తుపెట్టుకోవడం గంగాధరానికి అంతగా రుచించలేదు. అందుకే అన్నాడు ముభావంగా. అర్థమైంది సుందరికి. ఏమిటి అలాగయ్యారు? మీ అన్నగారిని హీరో అన్నాననా? మీరు మాత్రం తక్కువ ఏమిటి? రాజగారి పెద్ద భార్య అందగత్తె అంటే దాని అర్థం చిన్న భార్య కురూపనా? ముద్దుగా భర్త బుక్కలు సాగదీసి నవ్వింది. ఈ రోజెందుకో సుందరి మంచి మూడ్లో ఉన్నట్టుంది. ఎప్పటి మాదిరి తన వైపు వాళ్ళ అంటేనే ముఖం చిట్లింపులు, మూతి విరుపులు, సన్నాయి నొక్కలకి బదులు సరస సంభాషణలా మతిపోతోంది గంగాధరానికి. అనుమానం తీరక అడిగేశాడు, మా వాళ్ళు వస్తున్నారంటే నువ్వెప్పుడూ విసుక్కుంటావుగా. ఆ పోదురు మరీ చెప్తారు. పెళ్ళై 15 ఏళ్లైనా ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు ఏమిటండి? అంతా మన వాళ్ళు కారా ఏమిటి? సుందరి ప్రదర్శిస్తున్న హృదయ వైశాల్యానికి భయం వేసింది గంగాధర్కి. ఏదైనా తోక తగులుతుందేమో ఆలోచనల గోదారి నీదుదామని ప్రయత్నించసాగాడు. అతను ఆ ప్రయత్నంలో ఉండగానే వేడివేడి కాఫీ కప్పు చేతికిచ్చి అతనెదురుగా స్థిమితంగా కూర్చుంటూ అడిగింది సుందరి. ఇంతకీ ఎప్పుడొస్తున్నారట మీ అన్నగారు? మరో 15 రోజుల్లో అన్నయ్యకి ఇక్కడ ఓ వారం రోజులు ట్రైనింగ్ ఉందట. మా పెదనాన్న ఒక్కరికి తోచదని ఆయన కూడా వచ్చి ఇక్కడ 4 ప్రదేశాలు చూస్తానన్నారట. మనకేదైనా ఇబ్బంది ఉంటే గనక వెంటనే తెలియచేయమని, అలాగైతే హోటల్లో దిగ్గలమని రాశారు. భలేవారేనండి. ఊర్లో మనం ఉండగా ఆయన ఎక్కడో హోటల్లో దిగడం ఏం కర్మ? చక్కగా ఈ వారం రోజులు మన ఇంట్లోనే ఉండమని రాయండి. మనకిబ్బంది లేదు. చాలా సంతోషం వాళ్ళొస్తే అని కూడా రాయండి. వాళ్ళు మన గృహప్రవేశానికి కూడా రాలేదు కదా. గంగాధరం తలూపాడు కాఫీ తాగుతూ. వంట ప్రయత్నంలో లోపలికి వెళ్ళబోతూ మళ్ళీ చెప్పింది సుందరి, మీరు రేపు ఆఫీస్కి వెళ్ళగానే ఉత్తరం రాసి పోస్ట్లో వెయ్యండి. ఆ ఉత్తరం సరిగా చేరుతుందో లేదో ఎందుకైనా మంచిది. మీకు ఆయన ఆఫీస్ ఫోన్ నెంబర్ తెలుసుంటే ఫోన్ చేసి చెప్పేయండి, తప్పకుండా మన ఇంటికే రమ్మని. గంగాధరం నిలువు గుడ్లేసుకు చూస్తుండగా సుందరి కూనిరాగం తీస్తూ ఖాళీ కప్పు తీసుకుని లోపలికెళ్ళింది. ఏమిటి సుందరి ఆసక్తికి ఉత్సాహానికి కారణం? అన్నగారి అందం ఆమెనంతగా ఆకర్షించిందా? గంగాధరం ఉలికిపడ్డాడు. చీచి, సుందరి అట్లాంటి మనిషి కాదు, సందేహించనక్కర్లేని మహాసాధ్వి. మరి పోనిద్దు, టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది అనుకున్నాడు గంగాధరం ఇక బుర్ర బద్దలు కొట్టుకోలేక. అదృష్టవశాత్తు ఆ టైం ఆ రాత్రికే వచ్చింది గంగాధరానికి. ఆ రాత్రి పిల్లల్ని త్వరగా నిద్రపుచ్చేసి బారెడు సన్నజాజుల దండ తల్లో తురుముకుని తమలపాకుల పళ్ళెంతో గదిలోకొచ్చింది సుందరి. సాయంత్రం నుండి ఆశ్చర్యపడి ఇంక పడేందుకు కూడా ఓపిక లేక అలా చూస్తుండిపోయిన మొగుడి పక్కనే మంచం మీద సర్దు కూర్చుంటూ ప్రారంభించింది. ఏమండి, నిద్రపోతున్నారా? కళ్ళు పత్తికాయల్లా మరీ తెరుచుకు చూస్తుంటే అట్లా అడుగుతుందేమిటి? గంగాధరానికి తిక్క పుట్టుకొచ్చింది. లేదు సుందరి, పప్పు రుబ్బుతున్నా జవాబిచ్చాడు. పాడు, అన్నీ పాడు జోకులే. కనిపించరు గాని ఒట్టి చిలిపి మనిషి. తాంబూలం మొగుడు నోట్లో పెట్టి బొగ్గ మీదొక్కటి సుతారంగా పొడిచింది సుందరి సిగ్గుగా నవ్వుతూ. తన అన్న దాంట్లో జోకేముందో గంగాధరానికి అర్థం కాలేదు. కానీ సిగ్గు చూసాక స్ఫురించి, ఓర్ నాయనో, ఈ తెలుగు సినిమాల పుణ్యమా అని ఏం మాట్లాడినా బూతైపోతోంది కర్మ అనుకున్నాడు లోపలే జుట్టు పీక్కుంటూ. అవును, మీ అన్నయ్య ఒక్కరే సంతానం కదండి మీ పెదనాన్నగారికి? సుందరి సిగ్గుల్లోంచి బయటపడుతూ ఆరాగా అడిగింది. ఇంక పడక మీద కూడా అన్నయ్య నొదలవా అని కోప్పడాలనిపించినా మళ్ళీ అందులో ఏం అర్థం వస్తుందో సరసం కాస్త విరసం కాగలదని ఆగిపోయాడు గంగాధరం. అన్నాడు కసిగా తాంబూలం నములుతూ. పాపం, చిన్నప్పుడే తల్లిపోయినా ఆయనే పెంచారట కదా మీ అన్నగారిని. సుందరి జాలి ప్రదర్శించింది. పెదతండ్రి గుర్తుకు రాగానే మనసు నిండా ఆత్మీయత పొంగింది గంగాధరానికి.
సవత్తల్లి పిల్లవాణ్ణి బాగా చూస్తుందో లేదోనన్న భయంతో ఎవరెంత చెప్పినా వినకుండా పెదనాన్న ఒంటరిగానే ఉండిపోయారు కొడుకుని పెంచుతూ. తన ఊర్లో కాలేజీ లేకపోవడంతో తను కూడా పెదనాన్న దగ్గరే ఉండి చదువుకున్నాడు. తన్ని తండ్రి హాస్టల్లో ఉంచుతానంటే పెదనాన్న, అన్నయ్య ఇద్దరూ ఒప్పుకోలేదు. అన్నయ్య తనకన్నా ఓ 2-3 ఏళ్లు పెద్దవాడు. తామిద్దరూ ఎంతో అన్యోన్యంగా, స్నేహంగా కలిసిమెలిసి తిరిగేవాళ్ళు. భార్య అందిస్తున్న తమలపాకులు నవ్వులుతూ కథలా చెప్పుకొచ్చాడు గంగాధరం తన అనుబంధం గురించి. ఇదంతా ఎక్కడికి దారి తీయబోతోందో తెలియని అజ్ఞానంలో మునిగిపోయి, మీ అన్నయ్యకి లవ్ అఫైర్ ఏమైనా బెడిసి కొట్టిందా? సుందరి కుతూహలంగా అడిగింది. ఛా, అలాంటిదేం లేదు. మా అన్నయ్య ఎన్నడూ ఆడపిల్లలకేసి కన్నెత్తైనా చూసేవాడు కాదు, గర్వంగా చెప్పాడు గంగాధరం. మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? మీ పెదనాన్న కూడా అలా వదిలేసేరేమిటి కొడుకుని? మా అన్నయ్యకి మొదటి నుండి పెళ్ళి, సంసార జీవితాల మీద వ్యామోహం లేదు. మా పెదనాన్నకి అన్నయ్యని ఏ విషయంలోనూ బలవంతం చేసే అలవాటు లేదు. హఠాత్తుగా గుర్తొచ్చి దీనంగా అడిగాడు. సుందరి, ఇంకా ఎన్ని కట్టల తమలపాకులు మిగిలినాయి? తెల్లవార్లు నాకీ మేకపనేనా? సుందరి చిరునవ్వు నవ్వి పళ్ళెం కిటికీలో పెట్టేసి లైట్ ఆర్పి బెడ్ లైట్ వేసింది. తర్వాత మొగుడి గుండెల మీద మృదువుగా రాస్తూ గోముగా అడిగింది సుందరి. ఏమండి, మీకు మా ఊర్వశక్కయ్య గుర్తుందా? గంగాధరం ఇంకా మత్తులోంచి తేరుకోలేదు. ఏ ఊర్వశి? నేనిందాక స్వర్గం అని కాని అన్నానా ఏమిటి? ఛీ, మీరివాళ అన్నీ పాడుజోకులే వేస్తున్నారు. ముద్దుగా ఒక్కటిచ్చింది సుందరి. గంగాధరానికి తెలివొచ్చింది. ఎక్కడో ఏదో లింక్ అందుతున్నట్టు అనిపించింది. ఇంతకీ ఎవరా ఊర్వశి? అదేనండి, మాకు దూరపు చుట్టరికమే అయినా మన గృహప్రవేశానికి కూడా వచ్చింది. ఎర్రగా బాగానే ఉంటుంది. మీరు చూశారు కూడా. మొగుడు జ్ఞాపకం తెచ్చుకునేందుకు టైం ఇచ్చింది సుందరి. ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళందర్నీ గుర్తుపెట్టుకోవడం తప్ప నాకింక పనిలేదేమిటి? గంగాధరం ఎత్తిపొడిచాడు. సుందరి గ్రహించినా పట్టించుకోకుండా అడిగింది. పోన్లేండి, కానీ మీ అన్నయ్యకి మా అక్కయ్యకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అర్థమైంది గంగాధరానికి. భార్య ఎత్తుగడ, చాణక్యుడు బుర్ర కాదు. గంగాధరం ఏమీ మాట్లాడకపోవడం చూసి మళ్ళీ అంది సుందరి. మా ఊర్వశక్కయ్యకి 35 ఏళ్లున్నా అంతలా కనిపించదు. 25 ఏళ్లంటే నమ్మొచ్చును అనుకోండి. తండ్రి లేడు, అన్నదమ్ములు సరిగా పట్టించుకోక ఇంకా పెళ్లి కాలేదు తనకి. పని పాటలు బ్రహ్మాండంగా చేస్తుంది. మనం చేసుకోండి అని చెప్పగానే వాళ్ళు చేసుకోవద్దు. అయినా మా అన్నయ్యకి ఇప్పుడు 40 ఏళ్ళు. ఇంతకాలం హాయిగా బతికినవాడు ఇప్పుడు ఈ జంజాటాలకు ఒప్పుకుంటాడా? గంగాధరం సందేహపడ్డాడు. మగవాడి వయసు లెక్కేముంది? అసలు మన పెళ్లిలో మీ అన్నయ్యని చూసి అందరూ 20 ఏళ్లవాడు అనుకున్నట్ట. ఇప్పుడు అలాగే ఉండి ఉండాలి. చీకు చింత లేదు కాబట్టి. ఏమిటి 20 లానా? గంగాధరానికి ఒళ్ళు మండుతోంది. 20 కాకపోతే 30. ఇంతకాలం ఆయన హాయిగా బతికాడు అంటే పెళ్ళైన వాళ్ళంతా హాయిగా బతకడం లేదనా మీ అభిప్రాయం? ఇప్పుడు మీరు హాయిగా లేరా? సుందరి నిలదీసింది. 3 వంతులు తన మీదకి వాలిపోయి ఉన్న అర్ధాంగి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి హాయిగా లేవు అని అడిగితే గంగాధరం అబద్ధం చెప్పలేకపోయాడు. ఏ మొగుడు మాత్రం చెప్పగలడని. పైగా ఎర్రబడ్డ సుందరి ముక్కు ప్రమాద సూచికగా తోచింది గంగాధరానికి. అందరూ నా అంత అదృష్టవంతులు ఉండొద్దు. గొప్ప తెలివితో ఆ చిక్కు నుండి బయటపడిపోయాడు గంగాధరం. సుందరి మెత్తబడింది. అది కాదండి, మా అక్కయ్య కూడా చాలా మంచిదే నాలాగా. ఏదో మన ఇద్దరం పూనుకొని వాళ్లను ఇంటి వాళ్ళని చేశామనుకోండి, మన పుణ్యమా అని వాళ్ళు సుఖంగా బతుకుతారు. మీ పెదనాన్నగారు సంతోషిస్తారు. ఆయన మీకు వండి పెట్టినందుకు మీరు ఆయన రుణం తీర్చుకున్నవారు అవుతారు అనునయంగా చెప్పింది. గంగాధరం ఆలోచనలో పడ్డాడు. అతడికి భార్య చెప్పిన ఆఖరి పాయింట్ బాగా నచ్చింది. పాపం ఈ వయసులో కూడా ఆయనే చెయ్యి కాల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం దివ్యంగానే ఉన్నా తర్వాతి సంగతేమిటి? ఆ ఇద్దరిలో ఎవరికి సుస్థి చేసినా కష్టమే. ఆడదిక్కులేని సంసారమాయే. మీకెందుకు, మీరు సరే అనండి. నేను వాళ్ళు వచ్చేటప్పటికి మా అక్కయ్య కూడా ఇక్కడే ఉండే ఏర్పాటు చేస్తాను. కాస్త ఇద్దరూ దగ్గరగా మసలేలా చూశామంటే చాలు, వాళ్లే దారిలోకొస్తారు అన్నది సుందరి ఎంతో తేలిగ్గా, చిటికెల మీద తేల్చేస్తూ. భర్త మెత్తపడుతున్న సంగతి గ్రహించేసింది. మరి నిజమే అనుకో, కానీ అది అంత తేలికైన విషయమంటావా? మా అన్నయ్య కొంచెం సీరియస్ టైప్ మనిషి కూడాను. గంగాధరానికి భయంగా ఉంది.
అన్నగారికి కోపం వస్తుందేమోనని. సుందరి ధైర్యం చెప్పింది. మనం చేసేది మంచి పనే కదా. మన ఇల్లు, వాకిలి, పిల్లలు, మన అన్యోన్యత ఇవన్నీ చూసి ఆయనకి సంసారం అంటే మోజు కలిగేలా మనం చెయ్యాలి. ఇంకా అక్కయ్య పని ఆయన మనసును ఆకట్టుకోవడమే. నేను తనకి సలహాలు ఇస్తానులే ఈ విషయంలో. నిజమేననుకో. గంగాధరన్ నసిగాడు. రాక రాక వస్తున్న వాళ్లపై ఇట్లాంటి ప్రయోగాలు చెయ్యడం బావుండదేమో అనిపిస్తోంది అతనికి. అనుకో గినుకో ఏం లేదు, మీ పని వినుకోవడమే. మీరు మాత్రం నాకు ఫుల్ కోఆపరేషన్ ఇవ్వండి చాలు. మీ అన్నయ్య ఎట్లా దారికి రాడో నేను మా అక్కయ్య చూస్తాం. విశ్వామిత్రుడంతటి వాడే పడిపోయాడు మేనక ధాటికి. పొయ్యి వేడికి కరగని వెన్న ఉంటుందా? సుందరి కొంటెగా నవ్వింది. ఇంతకీ ఈ మీ ఊర్వశి ఆనాటి మేనక ఏమిటి? గంగాధరం అనుమానించాడు. మీ జోక్స్కి తర్వాత నవ్వుతాను కానీ మీ కోఆపరేషన్ విషయం చెప్పండి గుర్తు చేసింది సుందరి. ఓకే చెప్పకుంటే ఆ తర్వాత ఎదుర్కోవాల్సి వచ్చే సుందరి నాన్ కోఆపరేషన్ గుర్తొచ్చి బుద్ధిగా తలూపాడు గంగాధరం. ఆ మర్నాడే సుందరి అక్కగారిని పిలిపించడం, 15 రోజుల్లో నేర్పాల్సినవి నేర్పడం జరిగిపోయింది. ఇంకా మరుసటి రోజు బలరాం వాళ్ళు వస్తారనగా ఆ ముందు రాత్రి అడిగింది సుందరి, ఎలా ఉందండి మా అక్కయ్య అని. 15 రోజుల క్రితం అడగవలసిన ప్రశ్న అనుకున్నాడు గంగాధరం మనసులో. చీమ కళ్ళు, దోమ ముక్కు, ఈగ నోరు, చిన్న సైజు పండిన గుమ్మడికాయలా ఉన్న ఆవిడ ఊర్వశి. ఆ పేరు ఒకటి బాగాలేదు, మార్చి చూడరాదు సలహా ఇచ్చాడు గంగాధరం కొంచెం సాహసించి. సుందరి చెప్పింది సగం నిజం సగం అబద్ధం. ఊర్వశి వయసేమో కాని 25 దానిలా కనిపించదు. అది అబద్ధం, 45లా కనిపిస్తుంది. ఇది నిజం అనుకున్నాడు. సుందరికి ఒళ్ళు మండినా మొగుడితో గొడవ పెట్టుకోలేదు. వాళ్ళొచ్చేది రేపేనయ్యే. పోట్లాడి ఎడమొహం పెడమొహంగా ఉంటే ఎట్లా? అన్యోన్యంగా కనిపించొద్దు. సిటీలో అడ్రస్లు తెలుసుకోవడం కష్టమంటూ సుందరి పొద్దుటే గంగాధరాన్ని స్టేషన్కి తరిమింది. సుందరికి నిలవలేనట్టుంది. దేవుడి దయవల్ల అక్కయ్యకి సంబంధం కుదర్చగలిగితే చుట్టపక్కల్లో తనకెంత పేరు. సుందర్ లోపలికి బయటికి తిరుగుతూ కొన్ని యుగాలు గడిపాక గంగాధరం వాళ్ళొచ్చిన ఆటో ఇంటి ముందాగిన శబ్దం వినిపించింది. సుందరి చిరునవ్వుతో వాకిట్లోకి వెళ్ళింది. మొగుడి చేతిలోంచి ఓ బ్యాగ్ అందిపుచ్చుకుని మామగారిని బావగారిని ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది. బలరాంని చూసి కొద్దిగా బట్టతల ఆరంభమైంది. కానీ మనిషి ఏమంత మారలేదు. అది హుందాగానే కనిపిస్తోంది ఆయనకి అనుకుంది సుందరి మనసులో. కుశల ప్రశ్నలు పరామర్శలు అవుతుండగా అక్కగారికి వేడివేడి కాఫీ తెమ్మని పురమాయించింది సుందరి. కాఫీలు తాగుతుండగా ఊర్వశిని పరిచయం చేసింది అతిథులకి. ఆమెదెంత మంచి మనసో, ఎవరికే అవసరం వచ్చినా ఎట్లా ముందుకు దూసుకెళ్ళి తన సహాయం అందిస్తుందో కొంచెం వివరించింది. తర్వాత చుట్టాలకి స్నానం ఏర్పాట్లు చూసేందుకు లోపలికి వెళ్ళిపోయింది ఊర్వశి సుందరి ఆదేశంపై. మీరు మా ఇంటికి రావడం ఇదేగా మొదటిసారి, ఇల్లు చూద్దురుగాని రండి అంటూ సుందరి మామగారికి బావగారికి ఇల్లంతా తిప్పి చూపించింది. బాగుందమ్మా, ఇల్లు కట్టుకుని చాలా మంచి పని చేశారు. జీవితంలో పెద్ద పని పూర్తయినట్టే మామగారు అభినందించారు. బలరాం ఏమీ వ్యాఖ్యానించలేదు కానీ తిరిగి హాల్లోకి వచ్చాక అడిగాడు గంగాధరాన్ని, నీ లైబ్రరీ ఏది చూపించలేదే? అప్పట్లో మనం స్వంత సంపాదన వచ్చాక మంచి మంచి బుక్స్ కొని దాచుకోవాలి అనుకునేవాళ్ళం కదూ. గంగాధరం వెర్రిమొహం వేశాడు. నిజమే, చదువుకుని రోజుల్లో సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి ఉండేది. తను అన్నయ్య కలిసి లైబ్రరీ నుండి మంచి మంచి పుస్తకాలన్నీ తెచ్చుకుని చదివేవారు. కొన్ని పేజీలు చదివినవే మళ్ళీ చదివి కొన్ని వాక్యాల్ని అండర్లైన్ చేసుకుని గంటల తరబడి వాటి గురించి చర్చించుకుంటూ గడిపేవారు. ఒక్కోసారి కొన్ని పుస్తకాలు తిరిగి ఇవ్వాలంటే అన్నయ్య ఎంత బాధపడిపోయేవాడో. అప్పట్లోనే అనుకున్నారు స్వంత సంపాదన వచ్చాక నచ్చిన పుస్తకాలు కొనేసుకుని ఇంట్లోనే మంచి లైబ్రరీ ఏర్పాటు చేసుకోవాలని. పెళ్ళైన కొత్తల్లో కూడా అడపా తడపా చదువుతూనే ఉండేవాడు. ఆ తర్వాత ఆ అలవాటు ఎప్పుడు అంతరించిపోయిందో తనకే జ్ఞాపకం లేదిప్పుడు. సుందరికి టీవీ సినిమాలు తప్ప మరో అభిరుచి లేదు. అందువల్ల తన జీవితంలోంచి కూడా పుస్తకాలు శాశ్వతంగా తప్పుకుపోయినాయి. అన్నయ్య మాత్రం బాగానే గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకో చాలా దిగులేసింది గంగాధరానికి పాత రోజులన్నీ తలుపుకు రాగానే. భర్త ముఖం చూసిన సుందరికి పరిస్థితి అర్థమైపోయింది. బావుందండి,
ఇల్లు వాకిలి పెళ్ళాం బిడ్డలు వచ్చాక ప్రతి రూపాయి ఆచితూచి ఖర్చు పెట్టుకోవాల్సిందే కదా. అడ్డమైన వాటి మీద తగలేయాలంటే మీలాగా మాకెక్కడ కుదురుతుంది? నవ్వుతూనే చురక వేసింది బావగారికి. బలరాం నిర్ఘాంతపోయాడు. సుందరి మాటలకు కాదు, వాటిని ఖండించని గంగాధరం ధోరణి చూసి. ఆ తర్వాత కూడా అతను చాలాసార్లు నిర్ఘాంతపోవలసి వచ్చింది పాపం. పేరుకు స్వంత ఇల్లే కానీ ఇంటి చుట్టూ పచ్చని మొక్కైనా కనిపించలేదు. వాళ్ళ ఇంజనీర్ కొంచెం కూడా స్థలం వేస్ట్ కాకుండా ఎంత బాగా ప్లాన్ చేశాడో సుందరి బోల్డ్ సార్లు చెప్పింది మురిసిపోతూ. అద్దెకిచ్చేందుకు ఓ పోర్షన్ కూడా ఉంది మరి ఆ 150 గజాల స్థలంలోనే. నీళ్లకి కటకట కాబట్టి మొక్కలు పెంచే ప్రశ్నే లేదు. బలరాంకి చిన్నపిల్లలంటే ఆపేక్షే. అందువల్ల గంగాధరం కొడుకులిద్దరినీ ఆప్యాయంగా దగ్గరకు పిలిచాడు. వాళ్ళు అంకుల్ అని పిలిస్తే వద్దు, చక్కగా పెదనాన్న అని పిలవండి చాలు అని చెప్పాడు. వాళ్ళు చదివేది ఇంగ్లీష్ మీడియం కదండి, పెద్ద పెద్ద తెలుగు పదాలు నోరే తిరగవు చెప్పింది సుందరి గర్వంగా. బలరాం ఇదేమిటన్నట్టు గంగాధరం వైపు చూశాడు. గంగాధరం గమనించనట్లు కిటికీలోంచి బయటికి చూశాడు. మా వాళ్ళకు కూడా మీలానే పాటలంటే చాలా ఇష్టం. పెద్దాడు భలే పాడుతాడు, చిన్నాడైతే అచ్చం ప్రభుదేవాలా డాన్స్ చేస్తాడు. ఏది చెయ్యరా, అంకుల్ చూస్తారు సుందరి కొడుకుల్ని ప్రోత్సహించింది. వెంటనే పెద్దవాడు ఊర్వశి ఊర్వశి అని పాట అందుకుని ముక్కి ముక్కి పాడుతుంటే రెండోవాడు కర్రపుల్లల్లాంటి కాళ్ళు చేతుల్ని గాలిలో ఎగరేస్తూ అష్టవంకర్లు తిరిగిపోసాగాడు. ఈలోగా లోపల నుండి ఊర్వశి వచ్చేసింది. పిలిచేరా అని అడుగుతూ. సోఫాలో ఇబ్బందిగా కదులుతున్న అన్నగారిని గంగాధరమే రక్షించాడు. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాలేమో అంటూ. తండ్రి కొడుకులకి సేవలందించే బాధ్యత పూర్తిగా ఊర్వశికి అప్పగించేసింది సుందరి. కొడుక్కి నచ్చటం ఎంత ప్రధానమో తండ్రి అభిమానం సంపాదించుకోవడం కూడా అంతే ప్రధానం కాబట్టి పెద్ద ఆయన్ని జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పింది. ఇక తన వంతు ప్రయత్నం తను ప్రారంభించింది. గంగాధరానికి ఉన్నదేమిటో, తనకొచ్చిన లోటేమిటో బలరాంకి కొట్టొచ్చేలా తెలిసేట్టు చేయాలనుకుంది. ఉదయం నిద్ర లేచాక కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదని గంగాధరానికి పాలు బూస్ట్ కలిపించింది. భోజనంలో విటమిన్లు ఉంటాయని, తోటకూర వేపుడు షుగర్ రాకుండా చేస్తుందని కాకరకాయ కూర తినిపించింది. ఓ వయసు అయ్యాక ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటూ బలరాంకి కూడా వడ్డించబోయింది చనువుగా. కానీ ఊర్వశి కూడా తిరుగుతూ పెద్ద ఆయన కొడుక్కి ఏవిష్టమో చెప్పి మరీ చేయించాడు కాబట్టి నిర్మొహమాటంగా సుందరికి అడ్డు వచ్చాడు. భార్యకి సహకరిస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి గంగాధరం కళ్ళనీళ్ల పర్యంతమవుతూ భార్య కంచంలో వేసినవన్నీ మింగి పడేశాడు చచ్చినట్టు. రాత్రి భోజనాల తర్వాత తీరిగ్గా అన్నగారితో ముచ్చట్లు చెప్తూ కూర్చున్న మొగుణ్ణి ముద్దుగా మందలించింది సుందరి. కట్టుకున్న తెల్లటి ఇస్త్రీ చీరని తల్లో పువ్వుల్ని సర్దుకుంటూ ఆలస్యంగా నిద్రపోతే ఆయనకి సరిపడదు, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నదండి అంటూ బావగారికి క్షమాపణలు చెప్పింది. భార్య కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపించింది గంగాధరానికి. అన్నగారి ముందు అట్లా భార్య వెనకాల పడగదిలోకి వెళ్ళడం సిగ్గుగా అనిపించింది. లోపలికి వచ్చాక అదే అన్నాడు భార్యతో, అన్నయ్య ఏమనుకుంటాడు అని. ఏమనుకుంటారు, ఇట్లాటప్పుడే బాగా తెలుస్తుంది ఆయనకు కావలసిందేమిటో. సుందరి నవ్వుతూ బాగా చప్పుడొచ్చేలా గాజుల్ని మోగిస్తూ మరీ కావలించుకుంది మొగుణ్ణి. తనలాంటి ఇల్లాలుంటే పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు భర్తను ఎట్లా సుఖపడుతుందో, ఎట్లా కంటికి రెప్పలా కాచుకుంటుందో బ్రహ్మాండంగా అర్థమవుతుంది బావగారికి అనుకుంది సుందరి మహానమ్మకంగా. బలరాంకి ఆఫీస్ ట్రైనింగ్లోనే ఎక్కువ సమయం గడిచిపోయింది. అందరూ కలిసి బయటికి వెళ్ళడానికి వీలు పడింది కాదు. పెద్ద ఆయన్ను మాత్రం ఊర్వశి వెంట పెట్టుకెళ్ళి 3-4 ప్రదేశాలు చూపించింది. అందుకే ఆఖరి రోజు సుందరి సినిమా ప్రోగ్రాం పెట్టింది. అదో గొప్ప హీరోగారి సినిమా. పేరు అత్త వస్తావా. ఆ పేరు వింటూనే బలరాం ఉలిక్కి పడ్డాడు. అతడు సినిమాలు చూసి చాలా కాలం అయింది. మరి అతడు చూసిన ఆఖరి సినిమా శంకరాభరణం అని చెప్పగానే సుందరి ఆశ్చర్యపోయింది. ఇంతకాలం సినిమా చూడకుండా ఎట్లా బతికగలిగాడా అని. ఛీ, అదేం టైటిలు అని ముఖం చెట్లించిన బావగారి అజ్ఞానానికి జాలిపడుతూ చెప్పింది. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ అట్లానే ఉంటున్నాయండి. గయ్యాళి గర్వపోతూ అయిన అత్తగారింటికి
ఇల్లరికం వచ్చిన హీరో ఆవిడ పొగరணிచి భార్యతో ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఆఖరిన బుద్ధి తెచ్చుకున్న అత్తగారిని అట్లా అడుగుతాడన్నమాట. అసలు టిక్కెట్లే దొరకడం లేదట. గంగాధరం నానా అగచాట్లో పడి సంపాదించుకొచ్చాడట. బాగుండదని తప్పనిసరి వెళ్ళాడు బలరాం. హాల్లో బలరాం పక్కన ఊర్వశి కూర్చునేలా చేయాలని సుందరి ప్రయత్నించింది, కానీ కుదరలేదు. సినిమా మహా ఇదిగా ఉంది. సుందరి బావగారి మనసు చెదరగొట్టేందుకే ఈ సినిమా ఎంచుకున్నది. అసలు మాటలు పాటలు కూడా మహాభూతుల మూటలు. రెండర్థాల ప్రశ్నే లేదు. డైరెక్ట్ అదే అర్థం. ఒక హీరోకి 3 హీరోయిన్లు. ఇంకా ఊళ్ళో వేరే మగాళ్లే లేనట్టు 3 హీరోనే ప్రేమిస్తున్నారు పోటీలు పడి. మరి వాళ్ళ డ్రెస్సులు తువ్వాలుకి తక్కువ, కర్చీఫ్కి ఎక్కువ అన్నట్టున్నాయి. ఆ పీలికల్ని నడుంకి చుట్టుకుని గ్యాంగ్ రేప్ చేస్తున్న వాళ్ళ మాదిరి హీరో మీదకి ఎగబడుతూ పాట పాడేస్తున్నారు. హీరో కూడా మరీ కొంటెగా ఆ కాస్త పీలికల్ని ఇప్పుడో ఇంకాసేపటికో లాగేసేవాడి మాదిరి కలబడుతున్నాడు. హీరోయిన్లు ఆరేసిన అందాలకి జనంలోంచి ఈలలు చప్పట్లు. మరికొందరు వీర సౌందర్యాభిమానులు రెచ్చిపోయి రంగు కాగితాలు, చిల్లర నాణాలు విసురుతున్నారు తెర మీదకి. సుందరి తల తిప్పి చూసేటప్పటికి బలరాం కొంచెం కూడా చలించకుండా వెనక్కి వాలి సీట్లో నిద్రపోతూ కనిపించాడు. తెర మీదకి కళ్ళప్పగించి చూస్తున్న మొగుణ్ణి డొక్కలో పొడిచింది విసుగ్గా. గంగాధరం నిర్దాక్షిణ్యంగా అన్నగారిని నిద్రలేపాడు. ఈసారి మరీ ఘోరంగా ఉంది తెర మీద. హీరో హీరోయిన్లు, అత్తగారు వదిన్లు ఇట్లా అందరూ కలిసి గంతులేస్తున్నారు. పెద్ద పెద్ద పళ్ళగుట్టల్లోంచి హీరో రకరకాల పళ్ళు తీసుకుని వాళ్ళ గుండెల మీదకి గురి చూసి విసురుతూ మహాదరిద్రమైన పాట పాడుతున్నాడు. మళ్ళీ నిద్రపోయాడు బలరాం. ఆఖరిన ఫైటింగ్ సీన్లో లేపాడు గంగాధరం. హీరో భూమి మీదున్న అన్ని రకాల వాహనాల మీద ప్రయాణిస్తూ మరీ చితకబాదుతున్నాడు విలన్ అనుచరుల్ని. హఠాత్తుగా కారులోంచి మాయమై గుర్రం మీదెక్కి రోడ్డు మించి కాక షాపుల్లోంచి పెద్ద పెద్ద మేడల మించి ప్రయాణించి అడవిలో విలన్ని చేరుకున్నాడు. అక్కడ చెట్ల కొమ్మల నుంచి భూమికి 10 అడుగుల ఎత్తున గాలిలో వేలాడదీసిన హీరోయిన్లని విలన్ రేప్ చెయ్యబోతుంటే హీరో వాణ్ణి చావబాది భుజాలు నరికి కాళ్ళు విరక్కొట్టి ఆఖర్న పెద్ద కర్రని పొట్టలో గుచ్చి చంపైపోతుంటే అప్పుడు పోలీసులు గాల్లో పిస్తోలు పేల్చుకుంటూ వచ్చి "యు ఆర్ అండర్ అరెస్ట్" అంటూ విలన్ని లాక్కెళ్లారు. తర్వాత సీన్లో హీరో హీరోయిన్లు శోభనం గది. ఒకరు నేను పాలంటే, మరొకరు నేను టీ పొడి అని, ఇంకొకరు నేను చక్కెర అని సిగ్గుపడుతూ చెప్తారు. అమ్మో, ఇప్పుడు నేను మంచి టీ చేసుకోవాలన్నమాట అయితే అని వారితో భయం నటించి గది బయట నిలబడి చోద్యం చూస్తున్న అత్తగారికి కన్ను కొట్టి "అత్త వస్తావా, స్టవ్ ఒకటే తక్కువైంది" అని అడుగుతాడు చిలిపిగా. "అల్లుడు ప్లీజ్ మీ అత్తని మాత్రం నాకు వదిలేయి" అని మామగారు దీనంగా ముఖం పెట్టి అడుగుతూ తన వైపు లాక్కుంటాడు. అందరూ గొల్లని ఆనందిస్తుండగా సినిమా పూర్తయింది. ఇదా సినిమా? బలరాంకి విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఏమైపోయారా ఆ మల్లీశ్వర్లు, బంగారు పాపలు, దేవదాసులు? మనసున మల్లెల మాలలూపడం సంగతి అటుంచి ఇట్లా మంటలు రేపుతున్నారే. గంగాధరంగాడి బుద్ధి ఏమైందసలు? పిల్లల్నేసుకుని ఇట్లాంటి బూతు సినిమాలకా వచ్చేది? తమ్ముణ్ణి మొహం వాచేలా చీవాట్లు పెట్టాలనిపించింది. కానీ ఆశ్చర్యంగా తండ్రితో సహా అందరూ ఆ సినిమాలోని ముచ్చట్లు కుళ్ళు జోకలే తలుచుకుని నవ్వుకుంటున్నారు. ఇంటికొచ్చాక కూడా పిల్లాడప్పుడే పాడేస్తున్నాడు. మా వాడు ఏకసంతాగ్రహి, ఒక్కసారి వింటే చాలు. సుందరి పొంగిపోయింది. మర్నాడే తండ్రి కొడుకుల ప్రయాణం. ఎట్లా ఉంటుందో ఇక్కడ అని కాస్త మొహమాట పడుతూనే వచ్చాం గాని మా గంగాధరం అదృష్టవంతుడమ్మా, నీలాంటి మంచి భార్య దొరికింది. మీ అక్కయ్య కూడా మా కోసం చాలా శ్రమపడింది పాపం. మీ అందరూ వీలు చూసుకుని ఓసారి మా ఇంటికి వచ్చి తీరాలి. పెద్దాయన మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు. సుందరికి ఎవరెస్టెక్కినంత సంబరం అయింది తను ఘన విజయం సాధించినందుకు. అసలు విషయం కదపమన్నట్లు భర్తకి కళ్ళతోనే సైగ చేసింది. కానీ అందరి ముందు ఆ విషయం అడిగేందుకు గంగాధరానికి ధైర్యం చాలలేదు. అందుకే స్టేషన్లో అన్నగారిని బండెక్కించాక నెమ్మదిగా భార్య మనసులో మాట అతని చెవిన వేశాడు. అన్నగారు ఓ ఇంటివాడై తనలా సుఖశాంతులతో సంసారం చేసుకుంటూ ఉంటే ఎంతో బావుంటుందని మరీ చెప్పాడు. ఊర్వశి విషయం చూచాయిగా అందించాడు. అంతా విని బలరాం
వెళ్ళాక ఉత్తరం రాస్తా అన్నాడు క్లుప్తంగా. ఆ మాత్రానికే చాలా సంతోషించాడు గంగాధరం. వాళ్ళు వెళ్ళాక వారం రోజులకి సుందరి కూడా మొగుడుతో పాటు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తుండగా వచ్చినాయి. ఒకటి కాదు, 2 ఉత్తరాలు. అన్నగారి ఉత్తరం మొదటి విప్పాడు గంగాధరం. డియర్ గంగా, నీ ప్రతిపాదన గురించి చాలా ఆలోచించిన మీదటే రాస్తున్నాను. నా నిర్ణయాన్ని నేనెప్పటికీ మార్చుకోవలసిన పని లేదని మీ ఇంటికి వచ్చాక నాకు బాగా అర్థమైంది. నువ్వు ఆనాటి గంగాధరానివి కాదు. జీవితం ఏదీ నీది కాదు. పెళ్ళంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తప్పనిసరిగా వ్యక్తిత్వపు వెన్నెముకని విరక్కొట్టుకోవడమే అన్న నా నమ్మకం ఇప్పుడింకా బలపడింది. అందుకు అతీతంగా వేలల్లోనో లక్షల్లోనో ఎవరైనా ఒక జంట ఉంటే వారికి నా అభినందనలు. ఎదుటివారికి నచ్చినట్టు కాక ఇలా నాకు నచ్చినట్టు నా కోసం నేను బతకగలగడం చాలా బాగుంది. నేను చాలా సుఖంగా, సంతోషంగా, ముఖ్యంగా స్వేచ్ఛగా ఉన్నాను. వాటిని నేను పోగొట్టుకోను. మీ దంపతులు మా పట్ల చూపిన ఆదరాభిమానాలకి కృతజ్ఞతలు. నా నిర్ణయం మీ శ్రీమతికి ఆశాభంగం కలిగిస్తే క్షమాపణలు. అన్నట్టు నీ కోసం నే తెచ్చిన బహుమతిని నీకివ్వలేదు. నీ ఇంట్లో పుస్తకాలకి, పూల మొక్కలకి స్థానం లేదన్న నిజం నన్ను నేను తెచ్చిన పుస్తకాల్ని బయటికి తీయనివ్వలేదు. ఈ ఉత్తరంతో పాటు 1500కి డీడీ పంపిస్తున్నా. నీ శ్రీమతికి నచ్చిన వస్తువు కొనగలవు. ఇట్లు బలరాం. గంగాధరం ఆ ఉత్తరాన్ని భార్యకు అందించి 2వ ఉత్తరం తెరిచాడు. అది పెదనాన్న రాసింది. చిరంజీవి గంగాధరానికి మీ ఇంటి నుండి వచ్చినప్పటి నుండి నాకు తీరని వెలితిగా తోస్తున్నది. ఇంటికి దీపం ఇల్లాలన్నారు. మాది ఏనాటి నుండో దీపం లేని ఇల్లని నీకు తెలుసు. ఇన్నేళ్ల నా ఒంటరి జీవితం వల్ల నేనేం పోగొట్టుకున్నానో మీ దంపతుల్ని చూశాక నాకు బాగా అర్థమైంది. ఎన్ని ఉన్నా భార్య లేని జీవితం ఉప్పు లేని కూర మాదిరి బహు చెప్పన అన్న జ్ఞానం నాకిప్పటికి కలిగింది. ఇప్పటికైనా నాకేమంత వయసయిందని 65 ఇంకా నిండలేదు కూడా. నాకన్నా పెద్ద పెద్దవాళ్లే మళ్లీ పెళ్లి చేసుకుంటున్న కాలమిది. పైగా నా ఆరోగ్యం కూడా మహాభేషుగ్గా ఉంది. అందుకే నేనే ఈ ఇంట్లో దీపం పెట్టగల ఆడదిక్కుని తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇంతకాలానికి నాలో ఈ పెళ్లి వాంఛన కలిగించింది, రగిలించింది మీరే. ముఖ్యంగా రాసేదేమంటే ఊర్వశి సేవలు నాకు చాలా నచ్చినాయి. ఆమెను మరిచిపోలేకపోతున్నా. ఆమెకు కూడా నేను నచ్చినట్లే అనిపించింది. మీకేమీ అభ్యంతరం లేకపోతే ఈ శుభకార్యం మీ చేతుల మీదుగా జరపగలిగితే నా అంత అదృష్టవంతుడు మరొకడుండరని భావిస్తున్నా. అమ్మాయికి చిరంజీవులకు ఆశీస్సులు. మీ జవాబు కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ మీ పెదనాన్న. లోపల నుండి తన్నుకొస్తున్న నవ్వుని ఆపుకుంటూ గంభీరంగా మొహం పెట్టి 2వ ఉత్తరాన్ని కూడా భార్యకు అందించాడు. అందుకే మీ వాళ్ళంటేనే నా కొళ్ళు మంట. పెద్ద మనుషులు, కొద్ది బుద్ధులు. సుందరి ఉత్తరం చదివి ఉండ చుట్టి విసిరేస్తూ మండిపడింది మొగుడి మీద. కథ సమాప్తం.